హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారా లేదా? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఈ టైప్ రీడింగ్ చేయమని. బట్ నేనేంటంటే ప్రీవియస్‌గా కూడా ఈ టైప్ వీడియో ఒకటి చేశాను. సో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. సో చూద్దాం అసలు మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? లేకపోతే ఇంకా వాళ్ళ లైఫ్‌కి సంబంధించి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ఏంటి పరిస్థితి అనేది. సో ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సో నిక్ నేమ్ ఆర్ సర్‌నేమ్ కాదండి. ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అండ్ రీడింగ్ కూడా టైటిల్ ప్రకారం చూడండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ వ్యక్తి కూడా మీకోసం ఎదురు చూస్తున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? సో యూనివర్స్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం అయితే వాళ్ళు లక్ అనే అనుకున్నారండి. లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని మీరెంత కోరుకున్నారో నాకైతే తెలీదు కానీ, ఆ వ్యక్తి మీకంటే ఎక్కువ కోరుకున్నారు. అండ్ వాళ్ళు అనుకున్న విధంగానే ఒక ఫేజ్ వరకు కూడా థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇలాగే ఈ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని అయితే ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ రావడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ వచ్చాయి. సో అప్పటినుంచి వాళ్ళకేంటంటే ప్రతిదీ తెలుస్తుందండి. ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? ఏంటి అని. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మీకోసం వెయిట్ చేయాలా? వద్దా? మీకోసం వెయిట్ చేస్తే ఏంటి బెనిఫిట్? అంటే ఒకప్పుడు వాళ్ళు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నది నిజమే. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి అనుకున్నారు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే వాళ్ళు కొన్ని ఫేస్ చేశారో, ఈ రిలేషన్‌షిప్ వల్ల యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారండి. వాళ్ళకేంటంటే ఆ లోన్‌లీనెస్ అనే ఫీలింగ్ క్లియర్‌గా తెలిసింది. లిటరల్‌గా మీ ఆబ్సెన్స్ ఈ పర్సన్‌ని ఎఫెక్ట్ చేసింది అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇంత జరిగిన తర్వాత ఈ పర్సన్‌కి ఇంకా ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఈ లోన్‌లీనెస్ అనేది అలవాటయిపోయిందండి. వాళ్ళ లైఫ్ ఇంకా ఎలా ఉంది అంటే, మీ ఆబ్సెన్స్ అనేది వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా, ఆ ఆబ్సెన్స్ అలవాటయిపోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఇదే అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. సో, మేబీ స్టార్టింగ్‌లో ఇది ఒక స్ట్రగుల్ లాగా అయితే అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డారు. లిటరల్‌గా కొంతమందయితే డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళకేంటంటే స్లోగా ఇది అలవాటయిపోయిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే అలవాటయిపోవడం వల్ల వాళ్ళు ఫుల్‌గా మీరు వద్దు అనుకోని ఏం డిసైడ్ అయిపోలేదండి. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ముందుకు వెళ్ళాలా? వెనక్కి రావాలా? సో అసలు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తే బెటరు? వాళ్ళు ఏం డిజర్వ్ చేస్తారు? ఇలా ఆలోచిస్తున్నారు. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే, వాళ్ళ థాట్స్‌లో స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది.
అంటే పార్ట్‌లీ పాస్ట్‌లో కూడా ట్రాప్ అయిపోయి ఉన్నారు. సో, అందుకే మీ విషయంలోనేంటంటే మళ్ళీ కన్సిడర్ చేస్తున్నారు. అయితే ష్యూర్‌గా లేరండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు అనుకున్న విధంగా బిల్డ్ చేయగలరు. ఆర్ ఒకప్పుడులాగా మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనైతే మాత్రం వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకే వాళ్ళకిక్కడ పెద్దగా హోప్స్ కూడా లేవు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒకవేళ వాళ్ళు వెయిట్ చేస్తే ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సుంటుందో, ఏం చేయాల్సుంటుందో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ పర్సన్ 100% మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పను. బట్ పార్షియల్‌గా వెయిట్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే వాళ్ళకి క్లారిటీ కోసం. ఈ రిలేషన్‌షిప్ వాళ్ళు డిజర్వ్ చేస్తారా? చెయ్యరా? వాళ్ళ లైఫ్ ఇక్కడుంటే బెటర్‌గా ఉంటుందా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లోని ఇంకొక జర్నీ బిగిన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇలా వాళ్ళేంటంటే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మేబీ ఆ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, ఏ రోజైతే ఈ పర్సన్‌కి మీ ఎండ్ నుంచి క్లారిటీ వస్తుందో, ఆర్ వాళ్ళకి ఇక్కడ ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి క్లారిటీ వస్తుందో, అప్పుడే వాళ్ళేంటంటే డిసైడ్ అవుతారండి. సో, ఈ పర్సన్ ఏంటంటే 50% వెయిట్ చేస్తున్నారు. బట్ 50% వెయిట్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అంటే, వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళకి రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ కానీ కన్విన్సింగ్‌గా అనిపించట్లేదు. ఆర్ కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. సో, వాళ్ళిది డిజర్వ్ చేయరనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు అంటే ఇది రిస్క్ తీసుకోవడం లాంటిదే కదా! ఈ పర్సన్ ఏంటంటే చాలా రకాలుగా అయితే ఆలోచిస్తున్నారండి. ఏది ఏమైనా సరే వాళ్ళకైతే ఫుల్ కన్‌ఫ్యూజన్. అండ్ ఇంకొకటి మీ విషయంలో ఎవరైనా వెయిట్ చేయమని చెప్పినా వాళ్ళు ఆ బేసిస్‌లో వెయిట్ చేయట్లేదు. అలా అని చెప్పి ఎవరు వెయిట్ చేయొద్దు అని చెప్పినా ఆ బేసిస్‌లో వాళ్ళ లైఫ్‌ని కూడా వాళ్ళు చూసుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి రావాల్సిన కొన్ని ఆన్సర్స్ రావాలండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయారు. మెయిన్ పాస్ట్‌లో ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో, వాళ్ళకి ఆ మెంటల్ పీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ కానీ, వాళ్ళకి ఫైనల్‌గా వచ్చే వరకు కూడా వాళ్ళు ఏది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో, మేబీ మీతో మాట్లాడే పరిస్థితి వచ్చినా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే రోజుల్లో జరిగే వాటి ప్రకారం వాళ్ళేంటంటే ఫుల్‌గా డిసైడ్ అవుతారు. సో, అప్పటి వరకు మీరేంటంటే ఈ పర్సన్ మీ విషయంలోని వెయిట్ చేయట్లేదు ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని అవసరం లేదు అనుకుంటున్నారు అనైతే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఫుల్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ రిలేషన్‌షిప్పే కావాలి అనుకుంటున్నారని కూడా చెప్పను. కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు స్టక్ అయిపోయారు కాబట్టి, వాళ్ళకి ఎక్కడో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ ఒక హోప్ ఉంది అంటే మాత్రం ఛాన్స్ తీసుకోవచ్చా అని చూస్తారు. లేకపోతే మాత్రం అట్‌లీస్ట్ వాళ్ళకొచ్చిన ఆన్సర్స్ ప్రకారం అయినా సరే వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు చూసుకోవడం జరుగుతుందండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మీకంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. స్ట్రగుల్ అవుతున్నారు. అది వాళ్ళేంటంటే బయట పెట్టలేకపోతున్నారు. మేబీ మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకేంటంటే అంత ధైర్యం లేదు. ఆర్ వాళ్ళేంటంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఉన్నట్టే బయటికైతే కనిపించాలి అని డిసైడ్ అయిపోయారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ వీక్ పర్సన్ లాగైతే ఉండాలి అనుకోవట్లేదండి. స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళొక న్యూ వేలో వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నారు. మొత్తానికి నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. కానీ అదైతే మీకు తెలియనివ్వరు. ఆర్ బయట వ్యక్తులకు కూడా తెలియనివ్వరు. జస్ట్ వాళ్ళేంటంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా సిట్యుయేషన్స్ ప్రకారం మూవ్ అవుతున్నట్టుగా మాత్రం ప్రిటెండ్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే వాళ్ళకి రావాల్సిన క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు ఏదైనా డిసైడ్ అవుతారండి. అక్కడి వరకు అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్‌గా కార్డ్స్‌లో చెప్పడానికి కూడా ఏం లేదు. ఏదో నేనేంటంటే మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్తున్నాను కానీ, బట్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే మాత్రం చాలా క్లియర్‌గా ఉన్నాయి. వాళ్ళకి ఆన్సర్స్ కావాలి. ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటది అనే ఆన్సర్ కూడా వాళ్ళకి కావాలి. సో, దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది వాళ్ళకేంటంటే ఓన్‌గా రావట్లేదు. అంటే ఇప్పుడు మనం పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ప్రకారం కానీ ఆలోచిస్తే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోతది. కాకపోతే ఈ పర్సన్ అవి బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే పాస్ట్‌లో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడాలి లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని లక్ అని అనుకున్నారు కాబట్టి, వాళ్ళైతే అంత ఈజీగా గివ్ అప్ చేయలేరండి. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌నే హోల్డ్ చేయాలి, మిమ్మల్నే హోల్డ్ చేయాలి అని కూడా వాళ్ళకేం లేదు. జస్ట్ వాళ్ళేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. అండ్ వాళ్ళ వరకు అయినా సరే వాళ్ళు ఫెయిర్‌గా ఉండాలి. ఇలాంటి ఆలోచనలతోనే వాళ్ళున్నారండి. అందుకే మేబీ ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నట్టుగా కార్డ్స్ అయితే మనకు చూపిస్తున్నాయి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో, నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. డెఫినెట్‌గా వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఫీలింగ్స్ ఎంతున్నాయో, అంతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఈ విషయంలోనేంటంటే, వాళ్ళు ఎంత పాజిటివ్‌గా థింక్ చేయాలి అనుకున్నా థింక్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, వాళ్ళు పాస్ట్‌లో ఏవైతే ఫేస్ చేశారో, వాటి వల్ల వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయిందండి. దానివల్ల వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని పాజిటివ్‌గా థింక్ చేయాలి అనుకున్నా, ఆ ఛాన్స్ లేదెందుకో. మేబీ మీ ఇద్దరి మధ్యలో గూడా థింగ్స్ అంత ఈజీగా ఆర్ సింపుల్‌గా లేవండి. చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో, మేబీ పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్‌ని గుర్తు చేసుకుంటే, కంఫర్టబుల్‌గా ఫీల్ అయినప్పటికీ, ప్రెజెంట్‌లో ఈ రిలేషన్‌షిప్ కంఫర్టబుల్‌గా లేదు కాబట్టి, వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసే ధైర్యం లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే, మనకి ఏదైనా కావాలి అనిపించినా మన కళ్ళ ముందు కొన్ని జరుగుతున్నప్పుడు, ఈ కావాలి అనుకున్న ఆలోచనని పక్కన పెట్టేసుకోవడమే మంచిది అనిపిస్తది. ఈ పర్సన్ పరిస్థితి కూడా అలాంటిదే. సో, అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఇక్కడ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఒక కరెక్ట్ ఆన్సర్ కానీ వాళ్ళకి వస్తే, ఇంకా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే చూసుకోవచ్చు అనేలాగా ఉన్నారు ఎక్కడో. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌కి మీరు అవసరం లేదు అని నేను అనుకోను కానీ, మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా ఈ పర్సన్‌లోని డౌట్స్‌ని పెంచుతున్నాయి. భయాన్ని పెంచుతున్నాయి. ఆర్ వాళ్ళేంటంటే, ఇంకా ఇలాగే ఉంటదేమో పరిస్థితి అని డిసైడ్ అయిపోతున్నారండి. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో మీకోసం వెయిట్ చేయడం కానీ, మీకోసం స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, మీ ఎండ్ నుంచి వాళ్ళకొక క్లారిటీ ఆర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఎట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటది అనే క్లారిటీ వచ్చిన తర్వాతే, వాళ్ళు మీతోనేంటంటే మంచిగా ఉండడం కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ చేస్తారండి. బట్ అప్పటి వరకు అయితే మాత్రం, ఈ పర్సన్ మీ విషయంలోని ఫీలింగ్స్ వైస్ అయితే పాజిటివ్‌గా ఉన్నప్పటికీ కూడా, స్టిల్ వాళ్ళైతే ఓపెన్ అప్ అవ్వరు. మోస్ట్‌లీ మీతోని నెగెటివ్‌గానే ఉంటారు. నెగెటివ్‌గానే మాట్లాడతారు. ఇదే పరిస్థితి ఉంటది. ఎందుకు అంటే వాళ్ళకిక్కడ క్లారిటీ రావట్లేదండి. వెయిట్ చేస్తున్నారే కానీ, ఒక పాస్ట్ అటాచ్‌మెంట్‌తో స్టిల్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పర్సన్ మాత్రం ఫుల్ కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారండి. వాళ్ళకసలు ఇదంతా ఎలా సార్ట్ ఔట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే, మీ ఇద్దరు ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసుకుంటే ఏదైనా చేంజ్ అవ్వచ్చు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటది అట్‌లీస్ట్ అదైనా వాళ్ళకి తెలిస్తే ఈ పర్సన్‌లో మీరు చేంజ్ క్లియర్‌గా చూస్తారండి. అదైతే గ్యారంటీ. బట్ అంతకు మించి మధ్యలో ఏం జరిగినా ఆ పర్సన్ అయితే అది బేస్ చేసుకొని డిసైడ్ అయిపోరు. వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ వెయిట్ చేస్తున్నట్టు మీకు తెలియనివ్వరు. అది పరిస్థితి ఇక్కడ. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ టైపు. బట్ కాంప్లికేటెడ్ అనే దానికంటే కూడా వాళ్ళ ఓన్ ఫియర్స్ అండ్ వాళ్ళు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో తీసుకున్న పెయిన్ వాళ్ళకి అలవాటయిపోయాయి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఎలా బెస్ట్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి అనేది అర్థం కాక స్టక్ అయిపోయారు. అది మీకు కూడా ఏంటంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో, మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా కరెక్ట్ పర్సన్ స్టెప్ ఇన్ అయితే ఆర్ కరెక్ట్‌గా కానీ మీడియేట్ చేసినా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఆర్ నేను చెప్పినట్టుగా ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసినా లైక్ అంటే మీరు ఎలాంటి ఇంటెన్షన్‌తో రియల్‌గా ఉన్నారు, మీరసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇవి వాళ్ళకి తెలిసినా దాని ప్రకారమైన వాళ్ళేంటంటే ఏదో ఒకటి డిసైడ్ అయ్యి కన్ఫర్మ్ చేసుకుంటారు. అది పరిస్థితి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎం, ఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో వాళ్ళ కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ వ్యక్తి కూడా మీకోసం ఎదురు చూస్తున్నారా? లేదా? అసలేంటి పరిస్థితి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి ఈ రిలేషన్‌షిప్‌ని చాలా ట్రస్ట్ చేసే వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవ్వడం జరిగింది.
సో అలా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ పర్సన్ మీరే అనే ఫీలింగ్ వచ్చింది. దానివల్ల వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అయ్యాయి. అయితే ఎందుకో మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్, డిఫరెన్సెస్ అనేవి చాలా కామన్‌గా వస్తాయి. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని డిఫరెంట్‌గా చూడడం స్టార్ట్ చేశారండి. సో వాళ్ళకి అప్పటినుంచి ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. సో ఇది అంటే మనం హ్యాండిల్ చేయలేం అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ పర్సన్ ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది మనం హ్యాండిల్ చేయలేం అంటూనే ఉండేవారు. ఆర్ అలానే ఫీల్ అవుతూ ఉన్నారు. సో బేసిక్‌గా ఇలా ఉండి ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇంకా రిలేషన్‌షిప్ ఏంటంటే బ్రేక్ అయిపోయింది. అది వేరే విషయం. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే బయటికైతే నేను ఉండిపోగలను. నా లైఫ్ అయితే నేను బెటర్ చేసుకుంటాను. నా లైఫ్ ఏంటంటే ఇంతకంటే కూడా మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఉంటున్నారు. అలాగే బిహేవ్ చేస్తున్నారు. బట్ లోపల మాత్రం వాళ్ళకి చాలా భయంగా ఉందండి. ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఇంతేనా? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ లేదా? అనే ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని ఎక్కడో డిస్టర్బ్ చేస్తుంది. పాస్ట్ అయితే బాగా గుర్తొస్తుంది. పాస్ట్ గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళు బాగా డిస్టర్బ్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. కానీ బయటకి మాత్రం అలా ఉండట్లేదు. చాలా ధైర్యంగా, చాలా హ్యాపీగా అండ్ వాళ్ళ లైఫ్‌లోని అసలు ఇదంతా కేర్ చేయట్లేదు అనేలాగే బిహేవ్ చేస్తున్నారు. సో, ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతుంది వేరు. బయటకి చూపిస్తుంది వేరు. ఆబ్వియస్‌గా ఈ పర్సన్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే మీరే వాళ్ళకి కరెక్ట్ అనేది వాళ్ళ ఫీలింగ్. కాకపోతే ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి సో, వాళ్ళేంటంటే ఇక్కడ ఏది సార్ట్ ఔట్ చేయాలి అని అనుకోవట్లేదు. అలా సార్ట్ ఔట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీరెక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటారో, సిట్యుయేషన్స్ ఎక్కడ వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు అనేది వాళ్ళ ఫీలింగు. అంతేకాని ఇక్కడ జరుగుతున్న డ్యామేజ్‌ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఈ పర్సన్ యాక్చువల్‌గా వాళ్ళు వాళ్ళలాగా థింక్ చేస్తే, అట్‌లీస్ట్ కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే ఇంత రాదండి. కాకపోతే ఈ పర్సన్ అంత ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఎక్కడో తిరిగి మీరే వాళ్ళ విషయంలో కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు. మీరే వాళ్ళు చెప్పింది వినట్లేదు అన్న వేలో ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి మాత్రం తెలుసండి. మీరు తప్ప వాళ్ళకి ఎవరు సెట్ అవ్వరు. ఆర్ ఈ రిలేషన్‌లో తప్ప వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉండలేరని. కానీ అది వాళ్ళేంటంటే బయటికి ఎక్స్‌ప్రెస్ చేయడానికి రెడీగా లేరు. సైలెంట్ అయిపోతున్నారండి. మేబీ వచ్చే రోజుల్లోని వాళ్ళేంటంటే ఏ డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ లేకుండా డెసిషన్ తీసుకోవచ్చేమో అండ్ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చేమో. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ పర్సన్‌కి ఏంటంటే కొన్ని భయాలున్నాయి. ఆ భయాల్లోని ఫస్ట్ భయం ఏంటంటే వాళ్ళ రియల్ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కానీ, మీకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే భయమే ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు అవన్నీ ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. అవన్నీ కూడా మీకు తెలియాలి అని వాళ్ళు అనుకోవట్లేదు. అది సైన్ ఆఫ్ వీక్‌నెస్ అనుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లోని వల్నరబుల్ సైడ్ కూడా చూపించుకోవడమే రియల్ లవ్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఆ వల్నరబుల్ సైడ్ అనేది మీకు చూపించకూడదని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇలా ఉన్నా మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా పర్వాలేదు కానీ, బట్ వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఒరిజినల్‌గా ఇది ఉంది అని మాత్రం మీకు తెలియకూడదు అనే వేలో వాళ్ళ బిహేవియర్ అయితే ఉందండి. ఏది ఏమైనా ఈ పర్సన్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు. అందులో అయితే నో డౌట్. కానీ అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. చెయ్యాలి అని కూడా అనుకోవట్లేదు. లోపల లోపల చాలా ఆలోచనలున్నాయి. మీకోసం డెఫినిట్‌గా ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనుకుంటున్నారు. బట్ అక్కడి వరకే. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు. మేబీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా అండి? మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆర్ కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆర్ ఏదో సమ్ డిఫరెన్సెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అది వాళ్ళేంటంటే కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసిన రోజు వాళ్ళేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ మీ విషయంలో సిన్సియర్‌గా ఉన్నారు అనేది బయట పెట్టగలరు. ఏది ఏమైనా సరే ఇది ఫోర్స్ చేయడం వల్ల ఆర్ కమ్యూనికేట్ చేయడం వల్ల క్లారిటీ వచ్చేదైతే కాదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌తో ఎంత కమ్యూనికేట్ చేయాలనుకుంటే, ఇక్కడ ఎంత క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటే, ఈ పర్సన్ అంత స్టబర్న్‌గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తూ ఉండొచ్చు. క్లియర్‌గా ఈ పర్సన్ మెజిషియన్ ఎనర్జీ ఎప్పుడైతే పొసెస్ చేస్తున్నారో, ఇక్కడ ట్రిక్స్ ప్లే చేస్తున్నారండి. వాళ్ళకి లోపల ఉన్నదైతే ఒకటి. బయటకి మాత్రం ఇంకొకటి చూపిస్తున్నారు. ఎందుకు అంటే చేంజ్ రావాలి అని కోరుకుంటున్నారు కానీ, వాళ్ళే చేంజ్ తీసుకురావాలి అని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ అలా చేంజ్ తీసుకొస్తే ఏం జరుగుతదో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఆల్రెడీ పాస్ట్‌లో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడమే రిస్క్ లాగా ఫీల్ అవుతున్నారు. బట్ అంత రిస్క్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఇంకా రిస్క్ తీసుకోవాలి. ఇంకా ఫర్దర్‌గా చేంజెస్ చేసుకోవాలి అంటే వాళ్ళెక్కడో రెడీగా లేరు కాబట్టి వాళ్ళు ఏది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. కానీ మీకోసం వెయిట్ చేయడం మాత్రం రియల్ అండి. అందులో అయితే నో డౌట్.
వచ్చే రోజుల్లో కూడా మీ వల్ల వాళ్ళకి అంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆర్ ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉండవు. డెఫినిట్‌గా వాళ్ళు ఇక్కడ ఓపెన్‌గా కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అని ఫీల్ అయిన రోజు మీకు తెలుస్తది. లేకపోతే అది కూడా తెలీదు. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీ అలాంటిదండి. బయటకి ఏదో స్ట్రాంగ్‌గా, టఫ్‌గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ, లోపల వీక్ అన్నమాట. సో, వాళ్ళ రీజన్స్ వాళ్ళకుండొచ్చు. బట్ ఇలాంటి రీజన్స్ వల్ల రిలేషన్‌షిప్‌లోనేంటంటే గ్యాప్ అనేది క్రియేట్ అయింది. గ్యాప్ పెరుగుతుంది కూడా. అదే ప్రాబ్లమ్. మరి ఎలా రియలైజ్ అవుతారు? ఏం జరుగుతది అనేది ఇంకా చూడాలి. ఏది ఏమైనా సరే అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్‌లోకి వచ్చారో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. లిటరల్‌గా మీరు మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా ఫీల్ అయ్యారు. అంటే నేను ఒకటి క్లియర్‌గా చెప్పగలను. మీరు యాక్చువల్‌గా పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. చాలా స్ట్రగుల్ అయ్యారు. ఐ మీన్ మీ పాస్ట్‌లో. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్‌లోకి వచ్చారో, రియల్‌గా మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. ఎక్కడో కానీ ఇంక దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనేలాగైతే ఫీల్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే స్లోగా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి వచ్చాయండి. నిజానికి మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పర్సన్‌తో ఏదైనా చెప్పడం కంటే సైలెంట్‌గా ఉండడమే మంచిది అని మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్ కూడా అంతే. మీతోని ఏది చెప్పడం కంటే సైలెంట్‌గా ఉంటే మంచిది. లాంటి సిట్యుయేషన్ ఒచ్చేసింది. మరి ఎందుకు అంత గ్యాప్ ఒచ్చిందో నాకు తెలీదు. కాకపోతే చాలా గ్యాప్ ఒచ్చేసింది. ఈ విషయంలో మీరు కూడా కొంచెం స్టబ్బార్న్‌గానే ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ పర్సన్ నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అవి ఎప్పుడైతే జరగలేదో, ఇద్దరి మధ్యలో ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చాయో, దానికి కారణం ఆ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్ విషయంలోనేంటంటే మీరు అగ్రీ అవ్వడానికి అస్సలు రెడీగా లేరు. మీరు తప్పు చేశారు, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇలాంటి రోల్ ప్లే చేశారు అని. ఎందుకు అంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్ట్ చేసిందొకటి. బట్ జరిగింది ఇంకొకటి. సో, బేసిక్‌గా ఆ పర్సన్ వల్ల ఇవి జరిగాయనేది మీ ఫీలింగు. ఏది ఏమైనా సరే ఇద్దరి మధ్యలో అందుకే డిఫరెన్సెస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఒకటి మాత్రం చెప్తాను. మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకోవడం కానీ, ఈ పర్సన్ పర్స్‌పెక్టివ్ ఏంటి ఒరిజినల్‌గా అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే తప్ప, ఈ పర్సన్‌ని మీరు ఒక థ్రెట్ లాగా చూడడం మానేయరు. ఈ పర్సన్‌ని మీరేంటంటే ట్రస్ట్ చేయడానికి ట్రై చేయాలండి. సో, మీరు ట్రస్ట్ చేయడానికి ట్రై చేస్తేనే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ముందు మీ ఐడియాలజీ అనేది ఫస్ట్ కరెక్ట్‌గా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదో విషయంలో మీరు కూడా కొంచెం స్టబ్బార్న్‌గా ఉన్నారు. ఆ స్టబ్బార్న్‌నెస్ అనేది తగ్గించుకోవాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మేబీ మీరిక్కడ చూసే పర్స్‌పెక్టివ్ కానీ, ఈ పర్సన్‌ని అర్థం చేసుకునే పర్స్‌పెక్టివ్ కానీ చేంజ్ అవ్వాలి. అఫ్‌కోర్స్ ఆ పర్సన్ కూడా అంత ఈజీ పర్సన్ ఏం కాదు. వాళ్ళు అలా ట్రిక్స్ ప్లే చేసే టైప్ కాబట్టి మేబీ మీకు కూడా అన్‌ఫెయిర్ అనిపించొచ్చు. చేంజ్ అవ్వండి అంటే. బట్ ఒక రిలేషన్‌షిప్ అనేసరికి ఇద్దరి మధ్యలోని మరి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే ఎలా వర్కౌట్ అవుతుంది? ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేసి ఒకళ్ళతోనొకళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. ఈవెన్ ఒక పర్సన్ 100% కరెక్ట్ అయినా, 100% పర్ఫెక్ట్ అయినా వాళ్ళు 100% పర్ఫెక్ట్ కానప్పుడు ఐ మీన్ అపోజిట్ పర్సన్ 100% పర్ఫెక్ట్ కానప్పుడు ఇలా మ్యాచ్ అవ్వదు కదా! ఎలా మ్యాచ్ అవుతుంది? సో, అలాంటప్పుడు ఏంటంటే కొన్నింటిని ఇగ్నోర్ చేయడానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలండి. అలా అయితేనే రిలేషన్‌షిప్‌లోని నెక్స్ట్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా మీ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. మేబీ మీరు 100% డిఫరెంట్. వాళ్ళు 100% డిఫరెంట్. సో, ఈ డిఫరెన్సెస్ ఏంటంటే సార్ట్ ఔట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు డిఫరెంట్ కదా! మీరు చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. వాళ్ళు చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. సో, దీనివల్ల ఇప్పుడు అలాంటి ప్లేసెస్‌లో రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎవరో ఒక్కలైనా కొంచెమైనా చేంజ్ అవ్వాలి. ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళు కూడా కొంచెం చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలా రిలేషన్‌షిప్ సెట్ అవుతుంది. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో అక్కడే ప్రాబ్లమ్ ఉంది. ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఒకళ్ళతోని ఒకళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, అందుకే ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నా ఏది ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అలా ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళ ఇగో హర్ట్ అవుతుందన్నమాట. సో, ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉందిక్కడ. చూడడానికైతే చిన్నగా ఉంది కానీ రీడింగ్‌లోనైతే మాత్రం చాలా ఇష్యూ ఉంది అని మాత్రం నాకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌ని మీరు హ్యాండిల్ చెయ్యాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం మీరు 100% కరెక్ట్ అయినా కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఈ పర్సన్ కోసం. అలా అయితేనే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఫిట్ అవుతారు. అండ్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చూసి కొంత చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అది పరిస్థితండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు.
మీ వ్యక్తి కూడా మీకోసం ఎదురు చూస్తున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా ఇద్దరూ ఈక్వల్‌గా కాంట్రిబ్యూట్ చేశారు. ఇద్దరూ కూడా ఈక్వల్‌గా హ్యాపీగా ఉన్నారు. నిజానికి మీ రిలేషన్‌షిప్ చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ లాగా నాకైతే అనిపిస్తుందండి. కాకపోతే సర్ఫేస్ లెవెల్‌లో అయితే పర్ఫెక్ట్‌గా ఉంది కానీ, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఎవరి ప్యాటర్న్స్ వాళ్ళవి. సో, మేబీ ఎక్కడో కానీ అందుకే కొన్ని దగ్గరలో ఫిట్ అవ్వలేదు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు 100% కరెక్ట్ అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. వాళ్ళకి ఉండొచ్చు. అది సర్ఫేస్ లెవెల్‌లో మాత్రమే. డీపర్ లెవెల్‌లోని ఆ పర్సన్ ఏంటంటే కొంత డిఫరెంట్. మీరు కొంత డిఫరెంట్. ఎక్కడో కానీ వాళ్ళు మీకు కొంచెం మిస్టీరియస్‌గా అనిపించారు. మీరు వాళ్ళకి అలాగే అనిపించారండి. అయినప్పటికీ కూడా అంటే ఇలాగ మిస్టీరియస్‌గా ఉన్న అట్రాక్షన్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యింది. సో, మీ ఇద్దరి మధ్యలో అలా అని చెప్పి ఎప్పుడు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగలేదు అని కాదు. చాలా సార్లు జరిగాయి. జరిగినప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల రిలేషన్‌షిప్‌లోని ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఇద్దరు ఫైండ్ చేయడం వల్ల మళ్ళీ, మళ్ళీ కూడా రీకనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒకటి మాత్రం నిజమండి. డీపర్ లెవెల్‌లో అయితే మాత్రం ఇద్దరు డిఫరెంట్. ఇద్దరి ఆలోచనలు డిఫరెంట్. ఇద్దరు రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేసే వే కూడా డిఫరెంట్. సో, దానివల్లే కొన్ని సార్లు ఆ పర్సనాలిటీ డిఫరెన్స్ అనేది మీరు ఫీల్ అయ్యారు. అంటే ఈ పర్సన్ చాలా డిఫరెంట్. మనం చాలా డిఫరెంట్. మేబీ ఇద్దరి మధ్యలో థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి. ఇద్దరం బాగా ఒకళ్ళకొకళ్ళు అట్రాక్ట్ అవుతున్నాం కానీ, స్టిల్ కొంత సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయని మీరు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యారు. ఏది ఏమైనా సరే ఇలా అంటే ఈ రిలేషన్‌షిప్‌లోనే అప్స్ అండ్ డౌన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. సో, నాకు తెలిసి ఈ పర్సన్ కూడా మీకోసం చాలా సార్లు వెయిట్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి కానీ ట్రై చేశారండి. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేదు అని నేను అనుకోవట్లేదు. బట్ వాళ్ళ నేచర్‌కి వాళ్ళేంటంటే అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండకపోయినా స్టిల్ వాళ్ళు ప్రయత్నాలు మాత్రం చేశారు. చేయలేదు అని చెప్పడానికి లేదు. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వెయిట్ చేయాలి అనిపించినా వెయిట్ చేస్తే మళ్ళీ ఇదే జరుగుతుంది. మళ్ళీ కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం కాబట్టి ఎందుకు అనే ఫీలింగ్ అండి. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా సార్లు వెయిట్ చేయాలి అనుకున్నారు. తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నారు. మళ్ళీ వెయిట్ చేయాలి అనుకున్నారు. ఇలా రిపీటెడ్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకున్నప్పటికీ వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. అలాగే వద్దు అనుకోని మళ్ళీ కూడా మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేశారు. చాలా సార్లు ఇవన్నీ జరిగాయండి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే భయం అండి. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు వర్కౌట్ చేయగలరు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని స్టెబిలిటీ ఉంటుంది అనైతే వాళ్ళు అనుకోవట్లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే మీతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఛాన్స్ తీసుకోవట్లేదు. అంటే మీకనిపిస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ ఎక్కడో చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళింకా ఫూలిష్‌గానే ఉన్నారు అని. కాకపోతే ఆ పర్సన్ భయాలు వాళ్ళకున్నాయండి. సో, వాళ్ళకి భయం ఉండడం వల్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే ఎందుకులే మళ్ళీ మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? మాట్లాడినా ఇలాగే ఉంటుంది. సో, మాట్లాడితే మనకేంటి బెనిఫిట్? అదేదో సైలెంట్‌గా ఉంటే ఏ బాధ లేదు. ఇలా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అని చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. వెయిట్ చేయకూడదు అనుకోని, మళ్ళీ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకోవాలి అనుకోని, ఇంకేదో కూడా చేస్తున్నారు. అంటే వేరే వ్యక్తుల్ని చూసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉండడానికి ఇంకేం సోర్సెస్ ఉన్నాయని చూసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు. మళ్ళీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీకోసం ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇదంతా వర్త్ కాదు. ఎందుకంటే మళ్ళీ మనం ఇవన్నీ చేసినా ఈ రిలేషన్‌షిప్‌లో పాస్ట్‌లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఆ పర్సన్ డిఫరెంట్. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. ఇదంతా వేస్టు అనుకుంటున్నారు. అంటే ఈ పర్సన్‌కి నిజంగానే మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు. కాకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోయినా రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి ఆ క్యాపబిలిటీ లేదు అని చెప్పడానికి లేదు. కాకపోతే మరి ఎలాగో వర్కౌట్ అవ్వని దానికి మళ్ళీ డిఫరెన్సెస్ వస్తే సార్ట్ ఔట్ చేయలేం. అప్పుడైనా ఇదే జరుగుతది కదా! ఆ మాత్రం దానికి ఇంకెందుకు అనే ఫీలింగ్ అండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలనుంది. థింగ్స్ వర్కౌట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే వర్కౌట్ అయినా మళ్ళీ గ్యాప్ వస్తే ఏంటి పరిస్థితి? సో, వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. అందుకే వాళ్ళేంటంటే మీతో మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఓపెన్‌గా వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అది ఈ పర్సన్ సిట్యుయేషను. అంతే తప్ప వాళ్ళేంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా వద్దనుకుంటున్నారు ఆర్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి లేదు. వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఆగిపోతున్నారు. అండ్ వెయిట్ చేయడం వర్త్ కాదనుకుంటున్నారు. అలా అని చెప్పి వెయిట్ చేయట్లేదంటే చేస్తున్నారు. ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ వెనక్కొస్తున్నారండి. ఆ వెనక్కి రావడం అనేది మీకు తెలీదేమో. బట్
ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏం చేయగలరు? మీరిప్పుడు ఏం చేస్తున్నారు? లేకపోతే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అనుకోని ఇంట్రెస్ట్ చూపించడం లాంటివి జరుగుతున్నాయి. సో, మీకు తెలీదు. మీకోసం మీ వెనక అడగడం, తెలుసుకోవడం, సో, సోషల్ మీడియా అకౌంట్స్ స్టాక్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఆ పర్సన్‌కి అదొక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అండి. అండ్ వాళ్ళకేమైనా ఆన్సర్స్ దొరుకుతాయేమో అని కూడా అలాంటి పనులు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ కొంచెం స్టేబుల్‌గా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. న్యూ బిగినింగ్స్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ ఆ ఛాన్స్ అనేది వాళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరైతే వాళ్ళని పుష్ చేయలేరు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. ఈ పర్సన్‌కి మీ విషయంలో ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా పర్సనాలిటీ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ధైర్యం సరిపోవట్లేదు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా కన్విన్స్ చేసినా వాళ్ళందుకే కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఆర్ మళ్ళీ మళ్ళీ కూడా కన్సిడర్ చేయాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఏ రోజైనా ప్రాబ్లమ్ అవుతుంది. ఏ రోజైనా సెట్ చేయలేమేమో అనే ఫీలింగే వాళ్ళకి ఎక్కువగా ఉందండి. దానివల్ల మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇప్పటికి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ పర్సన్ కూడా మీకు ఏది ఓపెన్‌గా చెప్పట్లేదు. ఓపెన్‌గా చెప్పకపోవడానికి రీజన్ మాత్రం ఇదే. అంటే మీరేదో కంట్రోల్ చేస్తారు ఆర్ మీరేదో చేంజ్ చేస్తారు అని కాదు. ఆ పర్సన్‌కి మాట్లాడినా, కలిసినా మళ్ళీ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇదే జరుగుతది కదా! ఆ మాత్రం దానికి ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి? అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళొక్కసారి కానీ థింగ్స్ వర్కౌట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బట్ వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాపొస్తే ఏంటి పరిస్థితి అని ఆగిపోతున్నారు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి కొంచెం ధైర్యం అయితే అవసరం అండి. అండ్ డిఫరెన్సెస్ అనేవి చాలా కామన్. అండ్ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. బట్ వాటిని మెంటల్‌గా హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. అదే ఇక్కడ పరిస్థితిలాగా నాకైతే క్లియర్‌గా అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇలాంటి పర్సన్‌కి కొంచెం టైం అయితే ఇవ్వండి. బేసిక్‌గా మీరు చేయగలిగిందైతే ఏం లేదు. ఎందుకంటే మీరెక్కడ ఈ పర్సన్‌కి కన్విన్స్ చేయడానికి ఏం లేదండి. వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. అండ్ వాళ్ళకి తెలుసు కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అని. బట్ వన్స్ వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ సిట్యుయేషన్ ఎలా ఉంటదో, మళ్ళీ ఏం ఫేస్ చేయాల్సి ఉంటదో అందుకే ఆగిపోతున్నారు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ విషయంలోని మీరు వాళ్ళని ఫోర్స్ చేయడానికి కానీ, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కానీ ఏం లేదు. బట్ మీకోసం వెయిట్ చేస్తున్నారంటే, వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. క్లియర్‌గా వద్దు అనుకుంటున్నారండి. మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. మళ్ళీ ఏదో సిట్యుయేషన్ వల్ల ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ వల్ల మళ్ళీ వెనక్కొస్తున్నారు. అది మీకు తెలియట్లేదు. కానీ ఇది వాళ్ళ లైఫ్‌లో రిపీటెడ్‌గా జరుగుతుందండి. అదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పినట్టుగా థింగ్స్ అయితే వర్కౌట్ అయ్యాయండి. ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా మీకేంటంటే, ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్కడో హోప్ ఉంది. థింగ్స్ ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతాయని. కాకపోతే మీకు కూడా ధైర్యం లేదు. ఈ వ్యక్తిని ఫేస్ చేయాలి అంటే ఏదోలాగుంది. ఎందుకంటే, మీరు ఈ వ్యక్తిని ఫేస్ చేస్తే వాళ్ళు మీ దగ్గర ప్రిటెండ్ చేయడం కానీ, మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, అందుకే మీరేంటంటే అంత ధైర్యం చెయ్యాలి అనైతే అనుకోవట్లేదు. హోప్ అయితే పెట్టుకున్నారెక్కడో. ఎందుకంటే ఈ పర్సన్ కోసం మీకు బాగా తెలుసు కాబట్టి హోప్స్ వరకు అయితే పెట్టుకుంటున్నారు కానీ, అంతకంటే ఎక్కువ మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుందండి. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలుసు. మీ ఫీలింగ్స్ ఏంటో ఈ పర్సన్‌కి తెలుసు. ఇద్దరికీ తెలిసినప్పటికీ కూడా ఇద్దరికీ ధైర్యం లేదు. ఇద్దరు కూడా ఇది వర్కౌట్ చేయాలి. చేస్తే రేపనే రోజు బెటర్‌గా ఉంటుంది అని నమ్మలేకపోతున్నారు. ఒకవేళ బెటర్‌గా ఉన్నా మళ్ళీ తర్వాత ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే ఏంటి పరిస్థితి అనే భయమే ఇద్దరికీ ఉంది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. అలాంటి ఒక ఫియర్‌ని ఓవర్‌కమ్ చేయగలిగితేనే ఈ రిలేషన్‌షిప్‌లో హోప్స్ పెట్టుకోండి. అలాంటిది ఓవర్‌కమ్ చేయలేం. సో, మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతది అని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు ఆలోచించుకోవచ్చు. నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కానీ థింగ్స్ వర్కౌట్ అయిన తర్వాత సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి ఆర్ మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే ఎలా అంటే థింగ్స్‌ని నార్మల్ చేయాలి అనే క్లారిటీ మాత్రం ఇద్దరికీ లేదు. సో, ఇద్దరికీ ఆ క్లారిటీ వచ్చినప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ అప్పుడే ఈ రిలేషన్‌షిప్ మీద కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. థింగ్స్‌ని బెటర్ అయ్యేలాగా చేస్తుంది. అంతవరకు మోస్ట్‌లీ ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు ష్యూర్‌గా ఉండి ధైర్యం తెచ్చుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే
అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ కూడా మీ ప్రకారం చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో, ఇది మీరేంటంటే ఒక్కసారి అర్థం చేసుకొని ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.